السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإنك لعلى خلق عظيم. హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమానికి స్వాగతం. సోదర సోదరి మహులారా, ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలోని అతి ముఖ్యమైన కీలకమైన ఒక కోణం త్యాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప త్యాగమైంది. ఆయన తన అవసరాలను కంటే ముందు ఇతరులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ కుటుంబం వారి పట్ల, తమ ఆలుబిడ్డల పట్ల, తమ సహచరుల పట్ల, అదే కాకుండా ఆయన గొప్ప ప్రవక్త, మహోమాన్వితుడు కాబట్టి ప్రపంచంలో ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఆయన ప్రేమాభిమానాన్ని, వాత్సల్యాన్ని కలిగి ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ సంతానాన్ని చాలా ప్రేమించేవారు. తమ సంతానములో చిన్న కూతురైనటువంటి ఫాతిమా జహ్రా రదియల్లాహు తఆలా అన్హా గారిని చాలా వాత్సల్యంగా మరి ప్రేమగా చూసుకునేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే తమ గృహములో ఇంటిలో ఉంటే, ఎప్పుడైతే తమ కూతురు ఇంటికి వస్తుందో వెంటనే ఆమె ప్రేమపూర్వకంగా లేచి నిలబడి ఆమెను గుమ్మం వరకు వెళ్ళి ఆమెను లోపలికి ఆహ్వానించేవాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పుడైతే ఆమె వస్తుందో చిరునవ్వుతో సలాము చేసి ఆమె నుదుటను ముద్దాడేవారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చేసేవారు. అంటే ముహమ్మద్ ప్రవక్త గారు ఈ విధంగా తమ సంతానముతో ఏ విధంగా ప్రేమపూర్వకంగా వాత్సల్యంగా ఉన్నారో ఇది మనందరం నేర్చుకోవాల్సింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ, తమ కూతురు పెద్దదై లేదా అత్తారింటి నుండి తమ భర్త యొక్క గృహం నుండి ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఆ సమయంలో కూడా కూతురి పట్ల ఆ విధంగా ప్రేమతో ఆమె నుదుటిని ముద్దాడేవారు. కానీ చాలా మంది, అంటే కొంతమంది అల్హమ్దులిల్లాహ్ ఈ రోజు కూడా తమ వయస్సు కంటే పెద్దవారైన తర్వాత, నవ యువకులైన తర్వాత కూడా వారిని ప్రేమగా చూడడం కానీ, నుదుటిని ముద్దాడడం కానీ చాలా తక్కువగా కనబడుతుంది, అరుదుగా కనబడుతుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రలో ఈ యొక్క కోణం కూడా మనకు కనబడుతుంది. అంటే ప్రవక్త గారు ప్రతి ఒక్క వీరిలో కూడా తమ సంతానంతో ప్రేమగా వ్యవహరించేవారు. సోదరులారా, ఆయన తన సంతానములో చిన్న కూతురైనటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారిని చాలా వాత్సల్యంగా చూసుకునేవారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఆమె ఒక విషయం తీసుకుని వస్తుంది. కానీ ఆ విషయము చెప్పడానికి గురించి చాలా భయపడుతూ ఉంటుంది తండ్రి గారి వద్ద. ఎందుకోసం? ఆ విషయం ఏంటి అంటే, ఆమె ఆ కాలంలో అన్ని పనులు తానే చేసుకునేవారు. అరబ్ ఆ కాలంలో, మక్కా నగరంలో ఆ కాలంలో ఒక ఆచరణ ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒక పని మనిషి, అంటే ఏదో ఒక బానిస పని చేసే ఒక వ్యక్తిని ఉంచుకునేది సహజం. ఆ కాలంలో ప్రతి ఇంట్లో కూడా తమతో పాటు కొంతమందిని దాసులుగా కూడా, బానిసలుగా కూడా, లేదా పని చేసే వ్యక్తులుగా కూడా ఆ విధంగా ప్రతి ఇంట్లో ఒకరు ఉండేవారు. కానీ హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారి ఇంట్లో ఈ పనులన్నీ ఆమె చూసుకునేవారు. ఆ కాలంలో దూర ప్రాంతాల నుండి నీటిని మోసుకోవడం కానీ, లేదా నీటిని నింపుకోవడం కానీ, పిండి రుబ్బడాలు కానీ, లేదా ఇతరువన్నీ కూడా అన్ని విషయాలు కూడా తానే చూసుకునేవి. ఆమె చేతులు కందిపోయేవి, చేతులు కూడా అలసిపోయేవి. అంతేకాకుండా చాలా అలసిపోయేది, చాలా ఈ విధంగా బాధపడుతూ ఉండేది. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కూతురైన ఫాతిమా ఈ విధంగా బాధపడడం, కష్టపడడం అనేది సహచరులకు కొద్దుగా ఆమె భర్త అయినటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు కూడా ఈ విషయం చాలా నొప్పి కలిగించింది, బాధ కలిగించింది. హజరత్ అలీ రదియల్లాహు తఆలా గారి ప్రోద్బలంతో, భర్త గారి ప్రోద్బలంతో, అంటే మీరు ప్రవక్త గారిని మీ నాన్నగారి వద్దకు వెళ్ళి
ఎవరో ఒకరిని ఒక మనిషి ఏర్పాటు చేయమని, పనుల కొరకు ఏర్పాటు చేయమని మీ నాన్నగారిని విన్నవించమని ఆమెను పంపుతాడు. కానీ ప్రవక్త గారి వద్దకు వచ్చిన తర్వాత నాన్నగారితో ఆ విషయం ఎలా అడగాలని భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమెతో వచ్చినటువంటి ఒక స్త్రీ, ఒక సహచరిని ప్రవక్త గారితో ఉంటుంది, ప్రవక్త, ఫాతిమా గారు ఈ విధంగా దూర ప్రాంతాల్లో నీళ్లు తీసుకోవడం, ఇలా ప్రతి పని కూడా తానే వెళ్ళి చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా, బాధగా ఉంది. కాబట్టి మీరు ఆమె కొరకు ఇప్పుడు మొన్న అంటే వచ్చినటువంటి కొంతమంది స్త్రీలను మీ యొక్క కూతురి కొరకు ఇవ్వండి పని మనిషిగా అని ఆమె అంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే అంటారు, వెంటనే ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారితో అంటారు, కుమార్తె, కూతురా, మీరు నీ పనులను స్వయంగా చేసుకో, నీ పనులను స్వయంగా చేసుకో. ప్రవక్తగా ఉన్నటువంటి నేను నా పనులను నేను స్వయంగా చేసుకుంటున్నాను. బాధకరమైన సహనంతో నీ పనులు చేసుకో, అదే నీకు ఉత్తమము అని ఆమెకు సందేశం హితబోధ చేసి పంపుతారు. ఆ తర్వాత ఎవరైతే తమ సహచరిని ఆయిషా ఫాతిమా రదియల్లాహు అన్హా గారితో వచ్చారో ఆమెతో అంటారు, చూడు చాలా మంది ఎంతో అవసరంతో ఉన్నారు అండి, చాలా మంది ఇంకెంతో మంది నా వద్దకు తమ అవసరాలు తీర్చుకొని వచ్చారు, వాళ్ళ అవసరాలు తీర్చక నా కూతురు అవసరం ముందుగా తీర్చాలా అని ప్రవక్త గారు అంటారు. కానీ ఆ ప్రవక్త గారు తమ కూతురుతో కాకుండా కూతురు వెళ్ళిన తర్వాత ఏమవుతూ ఉంటారు అంటే, కుదరలాగా ఇక్కడ ఆలోచించాలి. కూతురు వచ్చి అడిగిన వెంటనే ఆయన తమ కూతురుకు ప్రాధాన్యత ఇచ్చి గతంలో ప్రవక్త గారి సన్నిధిలో ఉన్నటువంటి, ప్రవక్త గారి బాధ్యతలో ఉన్నటువంటి ఒక వారి అవసరాలను వారు విడమర్చేవారు కాదు. ముందుగా ఎవరు అవసరంలో ఎక్కువగా ఉన్నారు, ఎవరు ముందుగా యాచించి ఉన్నారు అనే విషయాన్ని ప్రవక్త గారు న్యాయపూరితంగా చూసి ఇచ్చేవారే తప్ప, నా కూతురు అడిగింది కదా అని ఈ విధంగా ఒక సంతానం యొక్క ప్రేమలో వచ్చి ఈ విధంగా చేసేవారు కాదు. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ప్రవక్త గారు తన సంతానాన్ని ప్రేమించేవారే, కానీ త్యాగం చేసేవారు. తమ అవసరాలను ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు, ఎదుటి వాళ్ళ యొక్క అవసరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కాబట్టి ఇది ప్రవక్త గారి యొక్క గొప్ప గుణం. అంతేకాదు, ఒక అవసరం కొరకు తన అల్లుడైనటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక పని కొరకు ప్రవక్త గారి వద్దకు వచ్చి అడుగుతారు, నాకు ఈ యొక్క పని చేసి పెట్టండి అని. అప్పుడు అవసరం తీర్చమని అడుగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద 9 మంది కొంతమంది సహచరులు ఉండేవారు. వారిని అస్హాబే సుఫా అనేవారు. అంటే అప్పుడు ఆ కాలంలో, ప్రవక్త గారి కాలంలో కొంతమంది విద్య నేర్చుకోవడం కొరకు, ప్రవక్త వద్ద శిక్షణ తీసుకోవడం కొరకు, ప్రవక్త గారి యొక్క విషయం నేర్చుకోవడం కొరకు ఉండేవారు. అక్కడ ఏంటంటే ఆ కాలంలో స్కూళ్ళ లాగా లేదా రూమ్లో గదిలాగా ఉండేవి కాదు. అక్కడ ఒక మనకు ఇంటి ముందు ఏ విధంగా వరండా ఉంటుందో ఆ వరండా వాళ్ళు అని అంటారు. అస్హాబు సుఫా అంటే వరండా వాళ్ళు, అంటే వరండా మీద కూర్చొని వారు అక్కడ విద్యను అభ్యసించేవారు కాబట్టి వారిని అస్హాబు సుఫా అంటారు. అయితే ప్రవక్త గారి నుండి ఆ విద్య నేర్చుకోవడం కొరకు 9 మంది వచ్చారు. వాటిలో చాలా మంది కూడా, కొంతమంది ఆకటి గమనించేవారు, కొందరు దుస్తులు లేకుండా బాధపడేవారు, కొంతమందికి తమ అవసరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక డబ్బులు లేకుండా, ఈ విధంగా ఎన్నో సమస్యలతో ఒకరు ఈ విధంగా ఉండేవారు. అలీ రదియల్లాహు తఆలా వచ్చి అడిగిన తర్వాత వారు అదే అంటారు, చూడండి అలీ, ఇప్పుడు నా యొక్క బాధ్యతలో వారి అస్హాబే సుఫా శిష్యులు ఉన్నారు, వారిని వదిలిపెట్టి నేను మీకు ఏ విధంగా అవసరము తీర్చగలను అని హజరత్ అలీ రదియల్లాహు తఆలా అంటారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సందర్భాన్ని, విషయాన్ని చూసి పరిశీలించి మరీ ముందు అడుగు వేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఒకసారి ఒక స్త్రీ ఒక దుప్పటిని కానుకగా పంపిస్తుంది. ప్రవక్త గారికి ఆ సమయంలో దుప్పటి యొక్క అవసరం ఉండేది. అంటే శాలువా కండువా అవుతుందో ఆ అవసరం ప్రవక్త గారికి ఉండేది. ప్రవక్త గారికి ఆ కానుకను తీసుకునేటప్పుడు ఈ విధంగా ఆ సమావేశంలో ఒక వ్యక్తి, ప్రవక్త ఎంత బాగా ఉంది ఆ దుప్పటి, చాలా బాగుంది అని ఈ విధంగా ప్రశంసిస్తాడు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దుప్పటిని తన చేతిలో తీసుకుని, ఎవరైతే ఇంత చాలా బాగుందే అని ఎవరైతే అన్నారో ఆ శిష్యుడికి వెంటనే బహుకరించి ప్రవక్త గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాతనే ఆ సహచరులందరూ ఈ వ్యక్తిని ఈ విధంగా నిందిస్తారు, ఏవయ్యా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఏ వస్తువు అడిగినా, ఎవరు అడిగినా కూడా
ప్రవక్త గారు కాదు, లేదు అని చెప్తారని మీకు తెలిసి కూడా, మరి ప్రవక్త గారికి దుప్పటి అవసరం ఉందన్న విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆ విధంగా చేశావు అని ప్రజలందరూ అతన్ని నిందిస్తారు. అప్పుడు ఆయన బాధపడుతూ, నేను అంత లోతుగా ఆలోచించలేదు, ప్రవక్త గారి అవసరం నేను గుర్తించలేకపోయాను. నేను ఏదైతే దుప్పటిని తీసుకున్నానో ఎందుకు తీసుకున్నానంటే, ఈ దుప్పటిని శుభకరంగా భావిస్తూ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే చనిపోతానో నా శవ పేటిక పైన ఇది కఫన్గా, ఒక వస్త్రంగా పనికి వస్తుందనే ఉద్దేశంగా నేను తీసుకున్నానని ఆ సహాబీ గారు తన సంకల్పాన్ని ప్రజలకు తెలియజేస్తారు. ఇదన్నారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు తన కానుక వచ్చిన విషయాన్ని ఎవరైనా ప్రశంసించినా కూడా అది గ్రహించేవారు. ఆ విషయాన్ని గ్రహించి తన అవసరం కంటే ముందు నా సహచరుని అవసరం గొప్పది అని చెప్పేసి తనకు అవసరం ఉన్నప్పటికీ కూడా దాన్ని తన సహచరులకు ఇచ్చేవారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చేవారు. మరి సహచరులు కూడా ప్రవక్త గారికి అవసరం ఉందనే విషయం గ్రహించకుండా కాకుండా వారు వేరే విధంగా ఆలోచించేవారు. ప్రవక్త గారు ఏది తీసుకున్నా కూడా శుభకరం కలుగుతుంది, మరి ఏదైతే నేను దుప్పటి తీసుకున్నానో అది నాకు కఫన్గా పనికి వస్తుందన్న గొప్ప సంకల్పంగా కూడా ఆ సహాబీ గారు దాన్ని తీసుకున్నారు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తమ అవసరాల కంటే ముందు ఇతరులకు అవసరానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఈ విధంగా త్యాగం చేసి వారికి ఇచ్చేవారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్ప అతిథి మర్యాద చేసేవారు. సోదరులారా, త్యాగ గుణం ఉన్న వాళ్ళు, దాన గుణం ఉన్న వాళ్ళు అతిథి మర్యాదను చాలా చక్కగా పాటించగలరు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి బోధించారంటే, ఇస్లాం ధర్మంలో అల్లాహ్ను, అంతిమ దినాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వాళ్ళు అతిథి మర్యాద చేయాలి. అంటే అతిథి సత్కార్యాలు చేయాలి, మంచిగా సత్కరించాలి. మన ఇంటికి ఎవరు వచ్చినా, అతిథిగా వచ్చినా వారిని చక్కగా చూసుకోవాలి, సత్ప్రవర్తన మెదగాలి, వారి అన్ని అవసరాలు తెలుసుకొని మరి పూర్తి చేయాలి అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంటే విశ్వాసి అనే వ్యక్తి గొప్ప లక్షణం ఏంటి? అతడు అతిథిని సత్కరిస్తాడు, అతిథి మర్యాద చేస్తాడు అని. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా గొప్ప అతిథి మర్యాద చేసేవారు, సత్కరించేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గృహం ఏదైతే ఉందో చాలా ఇరుగ్గా ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇల్లు, గృహం ఏదైతే ఉందో చాలా చిన్నదిగా ఉండేది. మనలాగా పెద్ద పెద్దగా విశాలంగా ఫ్లాట్లు తీసుకోవడం కానీ గృహాలు నిర్మించుకున్నారు. ఆ కాలంలో ప్రవక్త గారి ఇల్లు ఎంత చిన్నదిగా ఇరుగ్గా ఉండేదంటే దాంట్లో ఒక వ్యక్తి మాత్రమే నిద్రించగలుగుతాడు. ఒక వ్యక్తి మాత్రమే పడుకొని నిద్రించగలిగేంత ఒక స్థలం మాత్రమే ప్రవక్త గారికి ఉండేది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువగా రమలా అనే ఒక సహాబియా ఉండేది. అంటే ప్రవక్త గారి శిష్యురాలు. ఆమె కాస్త శ్రీమంతురాలు, అంతేకాకుండా గొప్ప అతిథి మర్యాద చేయగల గుణము కలది. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే అతిథులు వస్తారో అక్కడ బస చేయడం కొరకు ఆమె ఇంట్లో ఉంచేవారు. ఒక్కొక్కసారి చాలా మంది ప్రవక్త గారిని కలుసుకోవడం కొరకు, ప్రవక్త గారి సందేశాన్ని వినడం కొరకు చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె ఇంట్లో బస చేయించేవారు. అంతేకాకుండా వేరొక సహాబీ గారు ఉన్నారు, ఆయన ఇంట్లో కూడా బస చేయించేవారు. ఇక కొంతమంది ప్రముఖులు, విశిష్ట వ్యక్తులు వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా వాటిని మస్జిద్లో వారిని బస ఏర్పాటు చేయించి స్వయంగా సత్కారాలు చేసేవారు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతిథి మర్యాదలో నిమగ్నమే ఉండేవారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకోవడం కొరకు ఒక బృందం వస్తుంది ఒక ప్రాంతం నుండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని మస్జిద్ నబవి అనే ప్రవక్త గారి యొక్క మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్లో వారిని అక్కడ బస చేయించి అక్కడ వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని ఏర్పాట్లు స్వయంగా దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకొని వారి అందరికీ తినిపించి త్రాపించి పంపించేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వద్దకు లేదా మక్కా పట్టణానికి ఒక ఫలానా బాటసారి వచ్చారని, లేదా ఫలానా వ్యాపారక వర్తక ఒక బృందం వచ్చిందని, బిడారం వచ్చిందని ఏ విధంగా కూడా ఖబరు వచ్చిందంటే, ఏదైనా విషయం తెలిసిందంటే వెంటనే వారిని తమ ఇంటికి లేదా మస్జిద్కు భోజనం కొరకు ఆహ్వానించేవారు, విందు కొరకు ఆహ్వానించేవారు. వారికి భోజనం తినిపించిన తర్వాత వారిని ఈ యొక్క మక్కా పట్టణం నుండి వారికి సెలవు ఇప్పించేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా గొప్ప అతిథి మర్యాద చేసేవారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక వ్యక్తి ఒక ఆహ్వానం ఇచ్చాడు, విందు ఆహ్వానం ఇచ్చాడు. ప్రవక్త గారికి కూడా
ప్రవక్త గారు కూడా తినిపించి తాపించేవారు, గొప్ప అతిథి మర్యాద చేసేవారు. తమ సహచరులు కూడా ప్రవక్త గారిని అప్పుడప్పుడు విందుకు తమ ఇందుకు ఆహ్వానించేవారు, పిలిచేవారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక ఆహ్వానం వచ్చింది. ప్రవక్త గారు బయలుదేరారు. అంతలోనే ప్రవక్త గారితో ఒక వ్యక్తి వచ్చి కలవడం జరిగింది. ఆ ప్రవక్త గారు ఎవరైతే ఆహ్వానం పలికారో వారి వ్యక్తితో అన్నాడు, చూడండి, దానిలో నాకు ఒక వ్యక్తి కలవడం జరిగింది, మరి ఆయన్ని కూడా నేను నాతో మీ యొక్క విందుకు తీసుకురాగలుగుతానా అని అనుమతి కోరారు. ఆ వ్యక్తి కూడా పర్వాలేదండి, మీరు ఆ వ్యక్తిని కూడా తీసుకురావచ్చు, ముగ్గురికి సరిపోయే భోజనం మాకు ఉంది అని ఆయన సెలవిస్తారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఆహ్వానించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతి తీసుకొని ఈ విధంగా వెళ్ళేవారు. ఎందుకొరకంటే మధ్యలో ఆహ్వానం వచ్చింది ప్రవక్తకే, కానీ దారిలో తన స్నేహితులు కానీ లేదా తన అవసరం ఉన్నవారు కానీ కలిస్తే వారిని కూడా తీసుకెళ్లేవారు. కానీ తీసుకుని వెళ్లే ముందు ఎవరైతే ఆహ్వానం ఇచ్చారో వారిని అనుమతి తీసుకునేవారు. ఎందుకొరకంటే ముహమ్మద్ ప్రవక్త గారికి తినిపించడం కొరకు వారు పిలిచినప్పుడు ఒకే వ్యక్తికి సరిపోయే భోజనం ఉండవచ్చు, కానీ ఇద్దరు వెళ్తే మరి అతనికి బాధ ఇబ్బంది కలుగుతుంది. అతను చాలా ఒక ఆశ్చర్యానికి లేదా ఆందోళనకు అవకాశం ఉంటుందనే విషయంతో ముందుగానే అతనికి అనుమతి తీసుకొని అతని యొక్క అవసరము ఇద్దరు వ్యక్తులకు భోజనం సరిపోయేంత భోజనం ఉంటే అప్పుడు ఈ వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళేవారు. అంతేకాదు, ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో అస్హాబే సుఫ్ఫా అని ఆ ఒక వరండా మీద ఉండే శిష్యుల గురించి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి సహచరులందరినీ కూడా సమావేశపరిచి అన్నారు, ఈరోజు మనతో పాటు ఉండి విద్య నేర్చుకున్నటువంటి యొక్క వరండా వాళ్లకు భోజనం తినిపించాలి. కాబట్టి ఎవరెవరి వద్ద ఇద్దరి వ్యక్తులకు సరిపోయే భోజనం ఉందో వారు ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్ళండి తమ వెంట, లేదా ముగ్గురు వ్యక్తులకు సరిపోయే భోజనం ఉందో వారు నలుగురు వ్యక్తులను తీసుకుని వెళ్ళండి, లేదా 5 వ్యక్తులకు సరిపోయే భోజనం ఒక ఆహార ధాన్యాలు ఎవరైతే ఇంట్లో ఉందో వారు 6 తీసుకుని వెళ్ళండి అని ఈ విధంగా ప్రవక్త గారు సహచరులందరి ముందు సమావేశపరిచి ప్రకటించారు. ఇప్పుడు ఎవరి వద్ద ఒకరి వ్యక్తికి తినిపించేంత భోజనం ఉందో వారు ఇద్దరు వ్యక్తులు తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా సహచరులు కూడా శిష్యులందరూ కూడా తమ అవసరం మేరకు మాత్రమే భుజించేవారు. అంటే తమ ఆకలి పూర్తయ్యేంత వరకు మాత్రమే భుజించేవారు, కానీ కడుపు నిండా తినేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో మనకు ప్రవక్త గారు తెలియజేశారు. అంటే 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్లో ఒక భాగము నీటి కోసము, ఒక భాగము గాలి కొరకు, ఒక భాగం భోజనం కొరకు. కాబట్టి మీరు భోజన ఒక భాగాన్ని నీటిలో కొంత భాగాన్ని పోంచి ఇంకొక భాగాన్ని మీరు వదిలివేయండి అని. అంటే పూర్తిగా అన్ని భాగాల నుండి మనం ఆహారం తీసుకున్నట్లయిందంటే అది ఒక మనకు హాని కలిగించేటటువంటి ఒక అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు కూడా ఈ విధంగా భుజించే వాళ్ళు కాదు, ఎక్కువగా భోజన ప్రియులు కాదు. అందుకొరకే ఒక వ్యక్తికి సరిపోయే భోజనం ఉంటే 2 వ్యక్తులు తినేవాళ్ళు, 2 వ్యక్తులకు సరిపోయే భోజనం ఉంటే 3 భుజించేవాళ్ళు, 4 వ్యక్తులకు సరిపోయేంత భోజనం ఉంటే 5 భుజించేవాళ్ళు. ఈ విధంగా ప్రవక్త గారు చెప్పిన వెంటనే తమ ఇంట్లో ఎంత ఆహార ధాన్యాలు ఉన్నాయో ఆ విధంగా సహచరులు ఆ వరండా వాళ్ళ సహాబాల గురించి తీసుకొని వెళ్తూ ఉండేవారు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు గారు 3 వ్యక్తులను తీసుకుని వెళ్తారు, ఇంకొక సహాబీ గారు 4 వ్యక్తులు తీసుకెళ్తాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10 మందిని తమ వెంట ఇంటికి తీసుకుని వెళ్తారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొని అతిథి మర్యాద చేసేవారు. ఈ విధంగా ఎక్కువ 10 మంది అంటే ప్రవక్త గారి ఇంట్లో చాలా మంది తినేంత భుజించే ఒక అవకాశం ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే తమ సహచరులు తీసుకునే వారికి భోజన ఏర్పాటు చేస్తారు. సోదరులారా, ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతిథి మర్యాద చేసేవారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక భోజన ప్రియుడు వచ్చాడు. భోజన ప్రియుడు అంటే అతిగా భోజనం చేసేవాడు, భోజనము చేయడమే చాలా అతని యొక్క అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అని. ఒకసారి ఒక భోజన ప్రియుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చేస్తాడు. అప్పుడు ప్రవక్త గారి వద్ద మేక పాలు తప్ప ఇంకేమీ ఉండదు, మేక పాలు మాత్రమే. ఆ కాలంలో కూడా మేక పాలు వాళ్ళు తాగేవాళ్ళు, ఖర్జూర పళ్ళు తినేవాళ్ళు, ఈ విధంగా ఫలాలు లేదా పాలు త్రాగేవాళ్ళు జీవనం గడిపేవారు లేని ఒక సమయం లేమిలో. అయితే ఆ వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేక పాలను ఇచ్చేశారు. ఆ వ్యక్తి తాగేశాడు.
తాగేసి మళ్ళీ చూశాడు. అంటే ఇంకా ఇంతేనా అన్నట్లుగా ఆ వ్యక్తి చూడడం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ ఒక గ్లాస్ మళ్ళీ మేక పాలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని తాగేసి మళ్ళీ ఆ విధంగా చూస్తారు. ఈ విధంగా ఆ వ్యక్తి 7 మేక పాలు అటువంటి గ్లాసులు తాగుతాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని యొక్క ఆకలి తీరేంత వరకు, తమని కోరిక తీరేంత వరకు కూడా ఈ విధంగా తమకు అవసరం కొరకు పాలు ఇస్తూ వెళ్ళాడు, తాగుతూ అతను వెళ్ళాడు. అతని యొక్క పూర్తి యొక్క కోరిక, అతని యొక్క ఆకలి తీరిన తర్వాత అతడు చాలు అన్నాడు, సరిపోతుంది అన్నాడు. ప్రవక్త గారు కూడా ఆ విధంగా అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అలవాటు ఏంటంటే, వ్యక్తికి ఎలాంటి వ్యక్తి అయినా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా, అతను భోజనకుడైనా ఎలాంటి వ్యక్తి అయినా కూడా అతని యొక్క అవసరం ఉన్నంత వరకు ప్రవక్త గారు దగ్గరుండి మరి ఆ విషయాన్ని చూసుకునేవాడు. ఆ వ్యక్తిని మందలించలేదు. ఈ వ్యక్తి ఏంటి, మేము లేకున్నా, మేము మేకపాలు మాకే లేకుంటే మరి ఈ విధంగా వచ్చి ఇలా అంటున్నాడని అతన్ని మందలించడం కానీ లేదా మనస్సులో ఈ విధంగా బాధపడడం కానీ ప్రవక్త గారికి ఇది అలా చేయలేదు. అది ప్రవక్త పదవికి తగదు. అంతేకాదు సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంతకుముందు కూడా మనం గత సిరీస్లో తెలుసుకున్నాము. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా పట్టణంలో ఈ యొక్క విషయాన్ని తెలియజేశారో చాలా మంది వ్యతిరేకించారు. కానీ తాయిఫ్ అనే ఒక ప్రాంతంలోకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి, తాయిఫ్ అనే ఒక ప్రాంతంలోకి ప్రవక్త గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం కొరకు వెళ్ళారు. అప్పుడు ఆ తాయిఫ్ పట్టణం నగరంలోని వ్యక్తులు ప్రవక్త గారిని చాలా బాధించారు, దూషించారు. అంతేకాదు బండరాళ్లను తీసుకొని ఆయన మీద విసిరి కొట్టారు. తన మెడలో ఉన్నటువంటి తాళ్ళు వేసుకుని అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా నానా బాధలు హింసలు చేశారు, రక్తపాతం చేశారు. ఆయన శరీరం నుండి రక్తం కారేది. ఈ విధంగా ప్రవక్త గారి రక్తాన్ని కళ్ళ చూసినటువంటి ఒక తాయిఫ్ నగరం వాళ్ళు కూడా ఒక్కసారి ప్రవక్త గారి యొక్క వద్దకు వ్యాపార నిమిత్తం మక్కాకి వచ్చి ప్రవక్త గారి వద్దకు వస్తారు. ఈ కబరు అందిన వెంటనే ప్రవక్త గారు వెంటనే వారికి వెళ్ళి వారిని స్వయంగా తీసుకొని వచ్చి మస్జిద్లో వారికి బస ఏర్పాటు చేసి దగ్గరుండి మరి అన్ని విషయాలు తెలుస్తున్నారు. అంటే ప్రవక్త గారి రక్తాన్ని కళ్ళ చూసినటువంటి ఒక విరోధులకు కూడా ప్రవక్త తమ ఇంట్లో సహచరం చేసేవారు. సహచరులు అనేవారు ప్రవక్త మీరెందుకు క్షమిస్తారు, మీరెందుకు ఈ విషయాన్ని ఇంతగా శ్రద్ధ తీసుకుంటారు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని ప్రవక్త సహచరులు అనేవారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొంతమంది విశిష్టులు ముఖ్యంగా తనను బాధించిన వారి పట్ల అసహ్యం కానీ కోపంగా లేకుండా వారిని ప్రియపూర్వకంగా దగ్గరికి తీసుకురావడం కొరకు ఈ విధంగా అతిథి మర్యాదలు ముందుండేవారు, స్వయంగా చేసుకునేవారు. ఆ సమయంలో వారితో పాటు రతంతా తమ యొక్క అవసరం తీర్చుకోవడం కొరకు గడిపారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసేవారు. అంటే ఇలా విరోధులైనా, ముస్లింలైనా, ముస్లిమేతరులైనా, యూదులైనా, క్రైస్తవులైనా ఎవరైనా కూడా అతిథి మర్యాదలు చేసేవారు. ఏ వ్యక్తి ఏ ప్రాంతం అనే విచక్షణ లేదు ఆయనకు తెలిసింది ఒకటే, మనిషి మానవుడు ప్రేమపూర్వకంగా మెదలాలి అనే ఒక మానవత్వాన్ని పొందినటువంటి ఒక మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా ప్రాంతంలో ఎప్పుడైతే ఉన్నారో, మక్కా ప్రాంతంలో ఉన్నప్పుడు మక్కా వాసులు కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అప్పుడు ప్రవక్త సహచరులు కొంతమంది అబిసీనియా అనే ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. అబిసీనియా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ రాజు వారిని చాలా గౌరవంగా వారిని స్వీకరించి వారిని ఆహ్వానించి వారికి మంచి సత్కరిస్తారు. అయితే ఒకప్పుడు అబిసీనియాకు చెందిన కొంతమంది ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆ మక్కా ప్రాంతంలోకి వస్తారు. అంటే తమ సహచరులను చాలా మంచిగా ప్రవర్తన చూసుకున్నటువంటి ఒక క్రైస్తవ రాజు యొక్క దేశం నుండి ప్రజలు రావడం అనేది చాలా సంతోషంగా ఉండి ప్రవక్త గారు వారు వెంటనే చాలా గొప్పగా, చాలా ఎంతో ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించి మస్జిద్లో అన్ని ఏర్పాట్లు చేసి వారికి అతిథి మర్యాద చేస్తారు. అప్పుడు సహచరులు అంటారు, ప్రవక్త మీరు విశ్రాంతి తీసుకోండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామంటే ప్రవక్త ఈ విషయం అనేవారు, నా సహచరులకు ఎవరైతే సేవ చేశారో నేను వారి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ సేవ నన్నే చేయనివ్వండి, నేనే వారికి అన్ని సేవల దగ్గర నుండి చూసుకుంటాను అని ప్రవక్త దగ్గరుండి మరి స్వయంగా వారి యొక్క అవసరాలు దగ్గరుండి మరి చూసుకునేవారు. సోదరులారా, ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలాంటి విచక్షణ లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వ్యక్తితో, ప్రతి మానవులతో ఈ విధంగా త్యాగాలు చేసేవారిగా, ధనాలు చేసేవారిగా, ప్రేమపూర్వకంగా చేసేవారు తప్పించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి హాని కానీ, ఎవరి యొక్క హానిని కానీ
ఈ విధంగా చూడలేదు, అలాంటి ఒక విషయము అతనికి తగదు కూడా. కాబట్టి సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అతని జీవితంలో ఉన్నటువంటి ఎన్నో కోణాలను మనం పూర్తిగా అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం వాటిపై ఆచరించాలి. అల్లాహ్ మనందరికీ ఈ రోజు మనం తెలుసుకున్న విషయాల పట్ల, అతిథులను సత్కరించే విషయాల పట్ల, మనకంటే ఇతరుల యొక్క అవసరాలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణాన్ని మనం ఉద్భవించుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో ఉన్నటువంటి ఒక కారుణ్యపు ఒక కోణాన్ని మనం అర్థం చేసుకునే భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.